దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవుడి దినపు వాగ్దానము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. కీర్తన గ్రంథము 51 అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. భక్తుడు దావీదు ఏమంటున్నాడు? అంతరంగం స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. మన హృదయం ఎప్పుడు స్థిరంగా ఉండాలి, నూతనంగా కొత్తగా ఉండాలి, దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తం నెరవేర్చబిడ్డగా స్థిరంగా ఉండాలి. మనం మరి అటు ఇటు తొట్టిల్లిపోకుండా దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డగా ఉండేలాగా మరి భక్తులను దావీదు గాను, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. ఏ హృదయం? శుద్ధ హృదయం. ఎవరు కలుగజేయాలి? దేవుడు కలుగజేస్తారు. నా అంతరం స్థిరమైన మనసు కలిగిన స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసము భయభక్తులు కలిగి మనసు కలగాలి. నూతనత్వం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువునందు నూతన హృదయం కావాలి మనకి. ఎప్పుడూ కూడా దేవుని కొరకు కొత్తగా మనం దేవుని ఆరాధించడా, దేవుని స్తుతించడా, దేవుని మహింపరచడా, దేవునికి ఇష్టమైన పనులు చేయట ఆయనకి ఇష్టం. అందుకే భక్తుని దావీదు అంటున్నాడు, నాకు శుద్ధ హృదయం కలుగుదేమో, నా అంతరం స్థిరమైన మనసు, అటు ఇటు త్రొట్టిల్లిపోకుండా దేవునికి ఇష్టానుసారంగా జీవించే మనసు దాయిచ్చమని భక్తుని దావీదు మరి దేవుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా మంచి హృదయం ఉండేలాగా, మంచి మనక్షాసి కలిగి ఉండే, నూతనంగా ఉండేలాగా, దేవుని చిత్తం దేవుని ఇష్టం నెరవేర్చబెట్టుకుంటే గొప్ప దేవుడు దయచేయను గాక. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆస్తుంది. మన చుట్టూ కంచి వేస్తాడు. మనం వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి మన హృదయము ఏమైనా స్థిరమైన హృదయం కలగడం, నూతనంగా ఉండాలి. ఆ నూతనత్వం దేవుడు కోరుకు. అలాంటి నూతనంగా ఉంటే దేవుడు మనల్ని దీవించి కృప చూపించి లాగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధునికి వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి వెళ్ళే ప్రతి పనిలో విజయాన్ని తెచ్చే దుష్టుడు సాతాను ఏ గలిబిల్చకుండా సహాయం చేయి. మా అంతరంగం స్థిరమైన హృదయం దాచి నూతనం పుట్టించండి ప్రభా. ఇంకోనైనా హాస్పిటలైజేషన్ ముట్టండి, కుటుంబ సంస్థల బాధ విడుదల దయచండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరిచి ఈ దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమె. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమె. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.